హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జై శ్రీరామ్. ఈరోజు కస్టమర్ మనకి ప్యానల్ బోర్డు కంప్లైంట్ పిలిచారు. ఏంటని వచ్చాము చూస్తే ప్యానల్ బోర్డు అనేది ట్రిప్ అయిపోతుంది. అది ఏంటంటే కారణం వల్ల ఇప్పుడు దాని కంప్లైంట్ ఏంటంటే చేస్తాను. అందులో చూడండి. అదేంటంటే మ్యాక్సిమం 90 బెడ్ ఒకటి పోయి ఉంటుంది. ఆ బెడ్ కూడా మనం తెచ్చుకొని పెట్టి కస్టమర్ తెమ్మని తెచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ ఈ బెడ్ అనేది శంకర్ ఎంటర్ప్రైజెస్లో తెచ్చారనమాట. సిఆర్ఏ మోడల్ అమ్ముతారు శంకర్ ఎంటర్ప్రైజెస్, అక్కడదే ఈ బెడ్ తెచ్చారు. ఇప్పుడు ఈ బెడ్ దీంట్లో వేసి చూద్దాం. అందాక బోర్డు ఓపెన్ చేసాను, పట్టుకోవట్లేదు. ఇటైనా తీసుకురావాలి. స్టార్ట్ అనేది పట్టుకోవట్లేదు, చూసారా? అదే కంప్లైంట్ అనమాట. దానికి 2 విధాలుగా రిపేర్ చేసుకోవచ్చు. వెనక బాడీ ఏమో మన కార్బన్ పేపర్తో ఇచ్చేసుకోవాలని చేసుకోవచ్చు. లేదనుకుంటే సెట్ అవ్వకపోతే ఈ బెడ్ పెట్టి కొత్త బెడ్ వేసుకోవడమే. దానివల్ల ఇంకేమీ ఉపయోగం లేదు. అందుకు ఈ బెడ్ కూడా ఇప్పుడు ఇప్పుకుంటాం. ఇప్పుకున్న తర్వాత నీట్గా చేసుకుందాం. ఈ వైర్ విషయం ఫస్ట్ తక్కువ ఇది కొత్త బెడ్ తెచ్చామా. ఇప్పుడు ఇది ఇక్కడ ఇన్స్టాలేషన్ చేస్తామన్నమాట. నీట్గా వైర్లతో నీట్గా ఇట్రా. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు వైర్లు ఇప్పాం కదా, సేమ్ వైర్లు ఇప్పుడు మళ్ళీ తగిలిస్తాను. మీకు తెలియకపోతే మీ దగ్గర టెక్నీషియన్కి పిలుచుకొని పని చేసుకోండి. లేదనుకుంటే మీరు సొంతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇన్ని వీడియో మీకు పెడతాను అన్నమాట. మీరు చేసుకుంటే ఎంతసేపు లేదు తెలిస్తే. బ్రష్ ఏది ఉంటాయి. అయినా అప్పుడు మోటార్ కూడా మనమే బిగించాము. ఒక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాల కిందట.
సిఆర్ఐ మోటారు అప్పుడు మనం కూడా శంకర్ ఎంటర్ప్రైజెస్లో కొన్నాం అప్పుడు కూడా. వాటర్ వైర్ ఆరు వైపులలో ఎప్పుడు కూడా చివర బ్లూకి వస్తుంది. తర్వాత ఎల్లో. ఈ చివర రెడ్, ఆ చివర ఎల్లో బ్లూ సెంటర్లో ఎల్లో పెట్టుకోవాలి. కొన్ని వైట్లుగా అటు నుండి ఇటు అవుతుంది. ఏదైనా కామన్ సెంటర్ ఎల్లో కామన్. ఒక్కొక్క మోటార్కి అటు నుండి ఇటు అవుతుంది, కానీ ఏదైనా ఎల్లో సెంటర్ కామన్గా వస్తుంది. ఇటేంటి అవుతుందమ్మా సెలవుతే అవ్వాల్సిందే. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా. మొత్తం కొత్త ప్యాన్లు పట్టేసాము, మెయిన్ ఆన్ చేసాము, ఇక్కడ ఎంసీబీ కూడా ఆన్ చేసాము, ప్యాన్లు పట్టు ఆన్ అయింది. ఒకసారి అక్కడ వాడిపోండి. ఓకే, చూడు వాటర్ ఓకేనా. అదనమాట ఇస్తామన్నమాట. చూడండి కొత్తది వేసాం. అది వర్క్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.